సజావనం చేస్తే అక్కడ పెట్టుకుంటారు, అందరూ పెట్టేస్తారు. వాళ్ళు రిపేర్ చేస్తుంటారు. అలాగే యజమాని బట్టి కట్టడం పెట్టుకోవాలి. ఆ కట్టడం ఇవాళ మొత్తం చేశారు కదా, ఈ పదార్థం తినకూడదు, ఈ రోజు నేను ఇంట్లో పాటించి గుర్తు చేస్తుంది టైం బాగా అలాగే అమ్మవారికి ఒక అన్నం పెట్టి పాసింగ్ పెట్టారు. ఎవరైనా వచ్చి పట్టుకొని చేయబెట్టుకోవాలి అమ్మవారి పాసింగ్ పెట్టారు. భార్య శరీరంలో సగభాగాన్ని ఇచ్చినటువంటి పరమశివుడు, శరీరంలో అత్యంత విలువైనటువంటి హృదయాన్ని లక్ష్మీదేవికి ఇచ్చిన నారాయణుడు, తదునాంతరము ఎంత ఉగ్రంగా ఉన్నా సరే శాంతింపజేయాలంటే లక్ష్మీదేవి ఎడమ తొడ మీద కూర్చుని శాంతింపజేసిన లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ వ్యవస్థ అంతా కూడా గుండె భద్రంగా ఉంచుకోవయ్యా, నిన్ను నమ్ముకుని ఒక కుటుంబం తెలియజేయడానికే ఎడమ వైపు జేబుని ఏర్పాటు చేస్తారు, భార్యని ఎడమ వైపు ఉండమని చెప్తారు. అర్థమైందండి? అందుకని వివాహం అయితే ఎడం చేయి, వివాహం కానంత వరకు కుడి చేయి. వివాహం కానంత వరకు ఎక్కడ ఏ వ్యవస్థలో ఉన్నా ఇబ్బంది లేదు. వివాహం అయిన తర్వాత ఏమవుతుందంటే బాధ్యతలు పెరుగుతాయి. దారి చూసిన సరిగ్గా ఉండట్లేదు, వాళ్ళు అటు చూసిన పెళ్లి చేయాలి అన్ని లైన్ అయిపోతాయి, పెళ్లి చేసే పిల్లలు అనుకుంటారా? అలా చేయడం వల్ల బాధ్యత తెలుస్తుంది, జీవితంలో ఉద్యోగం తెలుస్తుంది. అందుకోసం సర్వేదంగా